నమస్తే అండి. వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. వంకాయ వేపుడు చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది. పిల్లలకైతే ఇది చాలా బాగా నచ్చుతుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, మీ కారం తగ్గట్టుగా తీసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, లేదంటే చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా ఉప్మా రవ్వ ఉంటుంది కదండీ, అది కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా క్లీన్‌గా మిక్స్ చేసుకోండి. చాట్ మసాలా బదులు ఆమ్చూర్ పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బావుంటుంది. తర్వాత ఈ వంకాయని నేను ముందుగా క్లీన్ చేసి పెట్టాను. క్లీన్ చేసిన వంకాయని ముందు ఉన్న కాడ ఎడ్జ్ పీస్ ఉంటుంది కదండీ, దాన్ని తీసి పక్కన పెట్టేసి పుచ్చులు ఉన్నాయా లేదా చూసుకొని క్లీన్‌గా కట్ చేసుకొని రౌండ్‌గా, మరీ ఎక్కువ మందంగా కట్ చేసుకోకుండా కొద్దిగా చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ సాల్ట్ వాటర్‌లో వేసి పక్కన పెట్టాను. సాల్ట్ వాటర్‌లో వేయడం వల్ల కసురు అనేది తగ్గిపోతుందనమాట. వంకాయ ముందుగానే కసురు అంటారు కదండీ, అందుకు. తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండీ పౌడర్, దాంట్లో బాగా ఈ వంకాయలకి బాగా కోట్ చేసి పెట్టుకోండి. మొత్తం అన్నిటిని కోట్ చేసి పెట్టుకోండి. ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అని వంకాయలు కోట్ చేసే ముందుగానే చూసి కోట్ చేసుకోండి. చూడండి, ఇలా ముందు కోట్ చేసి ఉంటాం కదండీ, ఆ వంకాయలని ముందుగా ఫ్రై చేసుకోండి. ఆ తడి వల్ల ఆ పిండి అంతా దానికి డ్రై అయిపోతుందనమాట. చూడండి, ఇలా ప్యాన్లో ఆయిల్ కొద్దిగా వేసుకొని వేడెక్కిన తర్వాత వంకాయలు వేసుకోండి. దీన్ని 1 మినిట్ అయిన తర్వాతే టర్న్ చేయండి. ముందుగా టర్న్ చేస్తే ఆయిల్‌లో మనం దానికి ప్రీమిక్స్ యాడ్ చేసాం కదండీ పౌడర్, అదంతా ఆయిల్‌లో కలిసిపోతుందండి. 1 మినిట్ అయిన తర్వాత టర్న్ చేయడం వల్ల బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్‌లో వేసుకోండి. తర్వాత మిగిలినవన్నీ కూడా అలాగే యాడ్ చేసుకోండి. 1 మినిట్ ఒక సైడ్, 1 మినిట్ ఒక సైడ్ యాడ్ చేసుకుంటే చూడండి, అంతేనండి. వంకాయ వేపుడు చాలా సింపుల్‌గా రెడీ అయిపోతుంది. తర్వాత ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రసంలోకైతే సైడ్ డిష్‌గా చాలా బావుంటుందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పవిత్రాస్ కిచెన్.